అందరికీ నమస్కారం అండి. మునగాకు పప్పు చాలా టేస్టీగా ఉందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. వీక్లీ 1 టైం తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ కందిపప్పుని కాసేపు నానబెట్టుకోవాలండి. నీట్గా వాష్ చేసుకొని నేను కుక్కర్లో ఉడికించుకున్నాను. తొందరగా ఉడుకుతుందని చెప్పేసి కుక్కర్లో ఉడికించుకున్నాను. ఇప్పుడు మునగాకంతా ఆకు తీసేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఆకుని ఇలా ఉడికిన కందిపప్పులో వేసుకోవడమేనండి. ఇలా వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. దీనిలోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమోటాలు ఇవి కూడా వేసుకోవాలండి. ఇవి కూడా వేసుకొని ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ సరిపోతుంది. ఒక 4 పచ్చిమిర్చి ఈ విధంగా వేసుకొని బాగా ఉడికించేసుకోవాలి. మీకు కుక్కర్ ఉంటే కుక్కర్ మీద ఉడికించుకోవచ్చు, లేదా గ్యాస్ మీద ఉడికించుకోవచ్చు. కుక్కర్ అయితే కొంచెం తొందరగా ఉడుకుతుందని చెప్పేసి నేను కుక్కర్లో పెట్టుకుంటాను పప్పు. చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికిపోవాలి. వాటర్ ఏం లేకుండా పప్పు ఆకు మొత్తం కలిసిపోవాలి. ఈ విధంగా ఉడికించేసుకోవాలి. ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. ఇవి కూడా బాగా కలుపుకోవాలండి. పప్పుకి ఆకుకి బాగా పట్టే విధంగా బాగా కలపాలి. ఒక్కసారి నేను చేసే విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఖచ్చితంగా వీక్లీ 1 టైం తీసుకోవాలి. ఎన్ని రోగాలు ఉన్నా సరే నయమవుతుందండి మునగాకు వల్ల. పాతకాలం పద్ధతిలో ఇవే ఎక్కువగా తినేవారు. ఇప్పుడు బాగా అలా కలిపేసుకోవాలి. కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని జ్యూస్ తీసుకోవాలి. ఆ జ్యూస్ తీసుకొని ఇది కొంచెం ఉడికిన తర్వాత ఆ చింతపండు జ్యూస్ వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా జ్యూస్ తీసుకొని వేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. మీకు కొంచెం పలుచగా ఇష్టం ఉంటే పలుచగానే దించేసుకోవచ్చు. లేదు అనుకుంటే బాగా దగ్గరికి ఉడకనియ్యేంత వరకు ఉంచుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికింది. మీకు ఇంకా నచ్చితే ఇంకా దగ్గరికి ఉడికించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు తాలింపులకి రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, పోపులు, జీలకర్ర ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలండి. నా దగ్గర కరివేపాకు లేదు, సో అందుకే వేసుకోవట్లేదు. కరివేపాకు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇవి బాగా ఫ్రై అయిపోవాలండి. మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉడికిన పప్పుని ఇలా దీనిలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మామూలుగా అయితే ఒక పెనంలో వేసుకొని పప్పులో దించేసుకుంటారు, దానివల్ల అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు వేపిన వాటిలో పప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది.
ఈ విధంగా వేసుకొని ఆవిరి బయటకు పోకుండా మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు. ఆ తర్వాత తీసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.